హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 89 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్న హోంగార్డుల గురించి మాట్లాడుకోబోతున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఫైట్ చేస్తానే ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తా ఉన్నాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఫెయిల్ అయినరా, మీరు దీన్ని అంగీకరిస్తున్నారా, నేను ఫెయిల్ అయినా అని చెప్పి వీళ్ళకు జాబ్స్ ఇవ్వకుండా అట్లనే ఉంటారా? కానీ మీకు ఇంకా టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కాబట్టి 250 మంది హోంగార్డులను ఆదుకునేటట్టు మీకు అవకాశం ఉన్నది. నేనెందుకు ఆదుకుంటా అని మీరు అనకండి, ఎందుకంటే మీరు మాట ఇచ్చిండ్రు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు మాట ఇచ్చిండ్రు, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా కొలువులు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఏమైంది? ఇప్పటిదాకా సప్పుడు లేదు. మీరనే కాదు, రేవంత్ రెడ్డి గారనే కాదు, సీతక్క గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాట ఇచ్చిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డర్ కాపీ లేదని చెప్పి వీళ్ళందరినీ కూడా తొలగించడం జరిగినది, హోంగార్డులందరినీ కూడా. ఎందుకు? జై తెలంగాణ అని అన్నందుకు. ఎల్బీ నగర్ లో మనం అప్పుడు సభ జరుగుతుంది కదా, సభ అప్పుడు కూడా ఒక హోంగార్డు కూడా అన్ని లక్షల మంది అక్కడ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా పోయి జై తెలంగాణ అన్నందుకు లాఠీలతో కొట్టిన రక్తం వచ్చేలాగా. ఇప్పుడు ఈ హోంగార్డులందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పుడున్న పెద్ద అధికారులు, పోలీసు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కక్ష కట్టి వీళ్ళందరినీ ఆర్డర్ కాపీ లేదని చెప్పి వాళ్ళతోని గొడ్డు చాకరీ చేయించుకున్నారు, వాళ్ళతోని పనులన్నీ చేయించుకున్నారు. పనులన్నీ చేయించుకొని వాళ్ళకు ఐడి కార్డులు, డ్రెస్సులు, ఇంకా శాలరీకి సంబంధించిన స్లిప్పులు, అకౌంట్లో పడ్డ పైసలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా ఆర్డర్ కాపీ లేదని చెప్పి వాళ్ళందరినీ తీసేయడం జరిగినది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 12 to 13 years కానొస్తా ఉన్నది. మరి వాళ్ళకు జాబ్ లేదు, వాళ్ళు ఎట్లా బతుకుతా ఉన్నారు, వాళ్ళు ఎట్లా, వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ ఇంటికి కానివ్వండి, ఎట్లా వాళ్ళందరూ ఇల్లు గడుస్తా ఉన్నది అనేది ఒక్కసారైనా ఆలోచించిండ్రా? కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు, కేటీఆర్ గారు అయితే వ్యంగ్యంగా మాట్లాడిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. మరి వాళ్ళందరినీ మీరు ఎట్లా పని చేయించిండ్రు? మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు మాట ఇచ్చిండ్రు, అటు పోయింది. కవిత గారిని కలిసిండ్రు, పోయింది. సీతక్క గారిని కలిసిండ్రు, బట్టి విక్రమార్క గారిని కలిసిండ్రు. ఇంతమందిని కలిసినా కూడా ఏం లాభం ఉన్నది? ఇప్పటికి కూడా వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నారు, మీరు మాట ఇచ్చిండ్రు, అసెంబ్లీ సాక్షిగా మీరు మాట ఇచ్చిండ్రు, మా కొలువులు ఏవి ఇప్పటికైనా ఇస్తారయ్యారా? దీనిపైన చాలా మంది మాట్లాడారు. నేటి దాత్రి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నది, ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నది. అందుకే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళకు జాబ్స్ వచ్చేదాకా కూడా ఫైట్ చేస్తానే ఉంటాం. మీ ప్రభుత్వంలో కాదంటే చెప్పండి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది. అరే ఎంత 250 మందిలో కొంతమంది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఇంకా వస్తలేవు ఏందనేది. ప్రజాప్రభుత్వానికి కూడా మేము చెప్పినాం ఏంటంటే వీళ్ళకు కొలువలను ఇచ్చేస్తాం. మీరు ఇచ్చిన మాటని రేవంత్ రెడ్డి గారు ఏదో పుక్కట్లు ఏమని చెప్పి అంటలేం మేము. మీరు మాట ఇచ్చిండ్రు కాబట్టే మేము ఏదైతే మీరు ఇచ్చిన మాట ఉన్నదో దాన్ని నిలబెట్టుకోండి. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు, ఎల్లకాలం మిమ్మల్ని గెలిపించుకునేటట్టు కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాలు కాదు, ఎల్లకాలం మిమ్మల్ని గెలిపించుకుంటారు. ఇది రేవంత్ రెడ్డి గారు కాదా? హోంగార్డులు అందరూ వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు మీరు కూడా చెప్పినారు కదా ప్రెస్ మీట్లా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత గలీజ్ పని చేస్తా ఉన్నది, వాళ్ళకి మాట ఇచ్చింది ఇయ్యలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మీరు సీఎంగా లేనప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఇక్కడ చూసుకున్నట్లయితే అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ గారు ఎప్పుడు 2018లో అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడి ఏమని చెప్పిండ్రు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డర్ కాపీ లేదని అన్యాయంగా తొలగించిన హోంగార్డులను వీధుల్లోకి తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిండ్రు. ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు, అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు, రోడ్డు మీద పడ్డ మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి హోంగార్డులు చెప్తా ఉన్నారు. మరి తొలగించిన హైదరాబాద్ సిటీ హోంగార్డులు వీళ్ళంతా కూడా ఇగోండి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు ఎవరిది? రేవంత్ రెడ్డి గారితో కేసీఆర్ గారిది చూపించాను నేను. ఇగోండి వాళ్ళు రాసిన లెటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పుడైనా మంత్రులు ఎవరైతే కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీ అందరికీ తెలియదా? ఇప్పటికీ కూడా అడుగుతా ఉన్నారు కదా వాళ్ళు, ఇప్పటికీ కూడా అడుగుతా ఉన్నారు. ఇగోండి ఎంతమంది, మొత్తం లిస్టు కూడా ఉన్నది. సో మొత్తంగా 250 మంది హోంగార్డుల లిస్టెడ్ ఉన్నది. హోంగార్డ్ నెంబరు, ఇయర్, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఏ పోలీస్ స్టేషన్లో పని చేసిండ్రు ఏందనే మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరెవరిని కలిసిండ్రు వీళ్ళు, సీతక్క గారిని, వాళ్ళని వీళ్ళు అబ్బో మస్తు మాటలు మాట్లాడిండ్రు.
మేము అట్లా చేపిస్తాం ఇట్లా చేపిస్తాం అని. ఇక కేసీఆర్ గారు మాట ఇచ్చిన వెంటనే పాలాభిషేకాలు కూడా చేసిండు. ఇగో ఈ పెద్ద మనిషి ఉన్నాడా శ్రీనివాస్ గౌడ్, ఈయనైతే ముందుండి నేను చేపిస్తా అది ఇదని మాయ మాటలు చెప్పిండు. ఏమైంది? పీకింది లేదు, చేసింది లేదు. మీరు చేసినప్పుడు మేమే పోగొడుతుండే, చేయలే కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాం. అరే వాళ్ళ కొలువులను వాళ్ళే కదా, వాళ్ళు అడుగుతున్నది ఏంది? ఎక్స్ట్రాగా ఏమని అంటలేదు. వాళ్ళకు రావాల్సిన కొలువులు ఏవైతే ఉన్నాయో గవ్వే అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఇగోండి బీజేపీ నాయకులను కూడా కలిసిండు. ఇవన్నీ బీజేపీ నాయకులను కూడా కలిసిండు. బండి సంజయ్ గారిని కలవడం జరిగినది. ఇంతమంది చూడండి, వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళు అక్కడికి వచ్చి ధర్నాలు అవన్నీ చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా స్పందించట్లేదు. ఆల్మోస్ట్ అన్ని మీడియా ఛానల్స్లో కూడా వీళ్ళందరూ వెళ్ళి అడుగుతా ఉన్నారు. ఎవరో ఒకరు త్రూ అయితే వెళ్తూ ఉంటుంది కదా. మనం కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి. ఇంతగానని చెప్పినా కూడా పట్టించుకునే నాదుడే లేడు. మరి ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి, కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారు పక్కన పెడతా ఉన్నా. కేసీఆర్ గారి వల్ల అయితే కాలేదు. కేసీఆర్ గారు హోంగార్డ్స్ విషయంలో ఫెయిల్డ్ అనే చెప్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఛాన్స్ ఉంది, ఇంకా కూడా నమ్మకం పెట్టుకున్నారు. మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటను నమ్మే మిమ్మల్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా దాంట్లో వీళ్ళ పాత్ర కూడా ఉన్నది. 250 మంది హోంగార్డ్స్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎంత ఉంటారు, ఎంత ఓట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా కూడా ఆలోచించుకోండి. మీకు కావాల్సింది అదే కదా. మరి వీళ్ళందరినీ నమ్మించి ఓట్లు వేయించుకున్నారా మీరు కావాలనే? ఎందుకు మాట్లాడుతూ ఉన్నా ఇట్లా అంటే, ఇట్లా మాట్లాడినన్నా మీకు వాళ్ళపైన కొంచెం దయ కలిగి వాళ్ళకు ఇస్తారేమో అన్న ఒక ఆశ. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. హోంగార్డ్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు ఇప్పటికీ కూడా వచ్చి మాట్లాడడానికి. మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా? ఏ మంత్రిని కలిస్తే పనులు అవుతాయా? మీకు సంబంధించిన వాళ్ళతోని కూడా వాళ్ళు ఖాళీ, మీ అపాయింట్మెంటే దొరకట్లేదు అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ పోయినా అవుతుందేమో అని అనుకుంటే అక్కడ వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. మరి ఏడికి పోవాలి? 13 సంవత్సరాలుగా జీతాలు లేకుండా, పని లేకుండా వాళ్ళు ఉంటున్నారు. ఏదో చిన్న పనులు చేసుకుంటా ఉంటున్నారు అంటే ఎట్లుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. యువత స్టడీ అయిపోయినాక ఒక 1-2 ఇయర్స్ ఇంట్లో ఉంటేనే చాలా ఘోరంగా చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా తిడతా ఉంటారు. మరి వీళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్టడీకి కానివ్వండి, వాళ్ళ ఇంటికి కానివ్వండి, ఎట్లా నడుస్తుంది అని అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ కూడా స్టిల్ వెయిటింగ్ ఫర్ జస్టిస్. వి లాస్ట్ అవర్ జాబ్స్, అవర్ డిగ్నిటీ, అవర్ లైఫ్స్. వి సెడ్ జస్ట్ జై తెలంగాణ. జై తెలంగాణ అనుడే పాపమైతే ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికీ కూడా ఓరుస్తలేరు తెలంగాణను చూసి ఇప్పటికి కూడా ఓరుస్తలేరు కొంతమంది చెత్తనా కొడుకులు. అయినా కూడా మన తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ గురించి కానివ్వండి, జై తెలంగాణ అని అన్నందుకు జీవితాలు నాశనమైన వాళ్ళ గురించి కానివ్వండి, ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరంటే ఎక్కడున్నాం మనం అనేది ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు 2018లో ప్రామిస్ ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు 2003లో ప్రామిస్ ఇచ్చిండ్రు. ఇప్పటికేమైంది? మనం చూసుకున్నట్లయితే రియాలిటీలా ఏం లేదు. నో జాబ్, నో ఇన్కమ్, నో సపోర్ట్, నో జస్టిస్, ఓన్లీ పెయిన్. వాళ్ళకు మిగిలింది కూడా ఏంది? ఓన్లీ పెయిన్. మేము అడుక్కునేటోళ్ళం కాదు, మేము మా రాష్ట్రం కోసం మేము కొట్లాడినాం, మా ఉద్యోగాలు మాకు వెనక్కి రావాలి, అది మా హక్కు అని చెప్పి వీళ్ళైతే అడగడం జరుగుతున్నది. ఇది మనం చూసుకోవచ్చు. 2008 ప్రొటెస్ట్, 2014లో తెలంగాణ ఫామ్ అయింది, 2018లో కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, 2023లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. మరి 12 years ఆఫ్ ఎంటీ ప్రామిసెస్, ఇప్పటిదాకా కూడా ఏం లేదు. మరి ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మా సైడ్ నుంచి కూడా ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఇప్పుడు ఈ హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలను వాళ్లకు వెనక్కి ఇచ్చేయండి, వాళ్ళని ఆదుకోండి. వాళ్ళు జీవితాంతం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదో వచ్చి మీ పైన దుమ్ము పోయడానికో కాదు, వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు, వాళ్ళ ఉద్యోగాలని వాళ్ళు అడుక్కోవడానికి రెడీగా ఉన్నారు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఫలితం రావట్లేదు. అందుకే మా సైడ్ నుంచి మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ 250 మంది హోంగార్డ్స్ని ఆదుకోండి. చరిత్రలో నిలిచిపోతారు వాళ్ళు. ఎల్లకాలం జీవితాంతం వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. పెద్ద కష్టం కూడా ఏం పడదు దీనిపైన. అందుకే ఒకసారి ఆలోచించండి. దానికి సంబంధించిన పనులు కూడా అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్.
కేసీఆర్ గారు అప్పుడు దీనికి సంబంధించిన ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసేసిండ్రు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానివ్వండి ఎక్కడ కూడా మొత్తం అన్ని ఆల్ క్లియర్గానే నడిచినాయి. లాస్ట్ మూమెంట్లో వాళ్ళకు మిస్ అయింది. తర్వాత మీరు మాట ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే టైం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇదంతా కూడా మీ చేతిలోనే ఉన్నది. ప్రజాప్రభుత్వంలో అన్న వీళ్ళకు న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాలి. లేకుంటే ఇక మళ్ళా ప్రజాప్రభుత్వం వచ్చినాకన్నా వీళ్ళకి చేస్తారా లేదా, మరి అప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో ఇక అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. కానీ వీళ్ళ ఉద్యోగాలు వచ్చే వరకు నేటి ధాత్రి పోరాటం అయితే ఆగదు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.